గ్రామాలు బలంగా ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. బూదన్ల గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గొర్రె కుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రజకులు, నాయి బ్రాహ్మణులకు మంచి వస్తువులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, లీడర్లు పాల్గొన్నారు. మాకొక్కటే ఆలోచన, మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. కాబట్టి మీకోసం ఆలోచన చేసి ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. తప్పకుండా ఈ కార్యక్రమం మనం ఇది మొదటి సంవత్సరం ప్రారంభం చేసుకున్నాం. మన జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలో మనకు డిమాండ్ వచ్చింది. చాలా ఎక్కువ గొర్రెలు మనకు అవసరం ఉన్నాయి. మనం అక్కడికి కూడా మన కలెక్టర్ గారు బాగా పనిచేసి తన అనంతపూర్ కానీ ఇంకో చోటుకు కానీ తను కూడా స్వయంగా మాట్లాడి పర్యవేక్షణ చేసి తెప్పించే ప్రయత్నం చేసింది. శాసనసభ్యులు షకీల్ గారు కూడా వారికి పరిచయం ఉన్న జిల్లాల నుంచి మాట్లాడి గొర్రె యూనిట్లను తెప్పించే ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చే వరకు మరి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా సరిపోనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ దొరికితే అప్పుడు ఇమీడియట్గా కొనడానికి, తక్షణమే కొని మన జిల్లాలకు తేవడానికి అన్ని ఏర్పాట్లు మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మన గొల్ల కుర్మ సోదరులు ఇబ్బంది పడవద్దు. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందని అప్లికేషన్ పెట్టుకున్నారో, దరఖాస్తు పెట్టుకున్నారో అందరికీ కూడా యూనిట్లు తప్పకుండా వస్తాయి.